దేశవ్యాప్తంగా రంగుల పండుగ సందడి జరుపుకున్నారు. కాశీలో మూసాన్ హోలీని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షించింది. ఇందులో ఒక జంట ప్రజలు బెలూన్ల సహాయంతో గాల్లోకి రంగులు ఊదుతూ కనిపిస్తున్నారు. దేశీ ట్రిక్ కి సంబంధించిన ఈ రీల్ 5.5 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. హోలీ పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే హోలీ జరుపుకొని రకరకాల రీల్స్ తయారు చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక జంట బెలూన్లతో రంగులను నింపి గాల్లోకి రంగులను విడిచిపెడుతూ కనిపిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా రూపొందించిన కొత్త వైరల్ వీడియో చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో పాటు హోలీ రోజున రంగుల బుడగలను ఎలా తయారు చేయాలనేది తెలుసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఏడాది హోలీకి ముందు రంగుల బెలూన్లు పేల్చే ట్రెండ్ మొదలైంది. ఒక జంట తమ చేతుల్లో రంగులను నింపి ఉన్న 2 బెలూన్లను పట్టుకొని ఉన్నారు. ఇక ఈ బెలూన్లతో రంగులు చల్లుకుంటున్నారు. ఈ వైరల్ రీల్ 5,51,00,000కు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. 8 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. 1000 మందికి పైగా రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. @ప్రీతి అండ్ విజయ్ అనే యూజర్ ఈ రీల్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అనే కామెంట్ను జత చేసి పోస్ట్ చేశారు. హోలీ రోజున డిఫరెంట్గా జరుపుకోవాలని భావిస్తే దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం అని చెప్తున్నారు. ముందుగా ఏదైనా కంపెనీకి చెందిన 10 రూపాయల విలువైన వాటర్ బాటిల్ని తీసుకొని దాని మూత వైపు నుంచి కొంచెం బాటిల్ ఉండేలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బెలూన్ను గాలితో నింపి దాన్ని బాటిల్ మూతకి అతికించాలి. బెలూన్ నుంచి గాలి బయటకు రాకుండా ఉండడానికి బాటిల్ మూతని ముందు మీ చేతులతో దాన్ని పట్టుకోండి. ఆ తర్వాత బాటిల్ కట్ చేసిన భాగాన్ని పైనుంచి రంగుతో నింపండి. తర్వాత బెలూన్ నుంచి గాలిని మెల్లమెల్లగా విడిచిపెట్టండి. అప్పుడు బాటిల్లో ఉన్న రంగు గాలిలో కలుస్తూ కలర్ఫుల్గా ఎగురుతుంది. కొంతమందికి ఈ ట్రిక్ చాలా నచ్చింది. అదే సమయంలో చాలా మందికి ఇది కష్టమైన పనిగా అనిపిస్తుందని కామెంట్ చేశారు. మరొక వినియోగదారుడు వాక్యూమ్ క్లీనర్లో రివర్స్లో అమలు చేస్తే ఇదే ఫలితం వస్తుందని కామెంట్ చేశారు.